పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో స్పోక్స్ పర్సన్ సంగప్ప గారితో ఉన్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ 3వ స్థానానికే పరిమితం అవుతుంది అని అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారా వ్యాఖ్యలు? మీరు గతంలో కూడా చూసిర్రు. గతంలో రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. గత టెన్యూర్లో చెప్తున్నాను. ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలవబోతుంది. ఎందుకు అంటే చెప్తాను. అంతకుముందు జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 స్థానాలు వచ్చి అత్యధిక సీట్లు తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండోది, ప్రజలందరూ కూడా కేసీఆర్ దించేస్తే మార్పు వస్తుంది అని చెప్పి ఆయన నియంత పాలన చూసిన తర్వాత కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు మీకు తెలుసు ఎన్ని మాయమాటలు చెప్పినా మీకు తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 20 నెలల పైన అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలని దారుణంగా మోసం చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏ విధమైన కోపం ఉందో అంతకంటే ఎక్కువ హైదరాబాద్ ప్రజల్లో కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి బాగా అర్థమవుతుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం, మైనారిటీ అప్పీజ్మెంట్ అంటే మైనారిటీని సంతృప్తికరించేటువంటి రాజకీయాలు మాత్రమే చేస్తుంది. మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసినా పోయి మైనార్టీల దగ్గర పోయి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏదో తాయిలాలు ఇచ్చుకున్నా మైనార్టీలకే తాయిలాలు ఇస్తారు. గవర్నమెంట్ నుంచి రాష్ట్రంలో ఎక్కడ లేనట్టుగా గవర్నమెంట్ నుంచి ఒక ఖబ్రస్థాన్ శ్మశాన వాటికని రిలీజ్ చేస్తారు. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేస్తున్నారు. అంటే కేవలం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల మీద ఆధారపడ్డది. ముస్లింల ఓట్ల కోసం మాత్రమే చూస్తుంది. కానీ భారతదేశంలో కానీ జూబ్లీహిల్స్లో కానీ అత్యధిక ఓటర్లు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. క్రిస్టియన్లు ఉంటారు, హిందువులు ఉంటారు. క్రిస్టియన్లు, హిందువులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ హిందువులను ఏ విధంగా చిన్నచూపు చూస్తుంది, హిందువులను ఏ విధంగా మోసం చేస్తుందనే విషయం పైన జూబ్లీహిల్స్ హిందువులకు అర్థమైపోయింది. కాబట్టి హిందువులందరూ కూడా ఏకమవుతున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తున్నారు. అంటే జూబ్లీహిల్స్లో ముస్లింల ఓట్లన్నీ బీజేపీ పార్టీకే పడతాయని అనుకుంటున్నారు? మేము మా పార్టీ నినాదమే సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, మాది సబ్కే సాత్ సబ్కా సాత్. కానీ వాళ్ళు ఒకవైపు మాత్రమే చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక వర్గం ఓట్ల కోసం తహతలాడుతున్నారు. జూబ్లీహిల్స్లో ఒక వర్గం ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు, పాకులాడుతున్నారు. కాబట్టి ఎవరైతే ఓట్ల కోసం పాకులాడుతున్నారో మిగతా ఓటర్లు ఆలోచిస్తారు కదా, హిందూ ఓటర్లు ఆలోచిస్తారు కదా, వాళ్ళ కోసం ఏ స్థాయి దిగజారుతుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయం ఆలోచిస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మేము భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. మీ పార్టీలో ముఖ్య నేతలు మాది హిందువుల పార్టీ అని చెప్తున్నారు, మరి ఎట్లా చూస్తారు? మాది హిందువుల పార్టీ కాదు, హిందువుల కోసం గళం వినిపించే పార్టీ. మెజారిటీ ఓటర్లు, మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల కోసం వాయిస్ వినిపిస్తాం. మాది అందరి పార్టీ. మా పార్టీలో ముస్లింలు ఉన్నారు, మా పార్టీలో క్రిస్టియన్ ఉన్నారు, మా పార్టీలో సిక్ అందరు ఉన్నారు. మా పార్టీలో మొన్నటిదాకా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ముస్లిం ఉండే, ఈసారి మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా సిక్ ఉన్నారు. మా పార్టీ భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ. కాకపోతే మెజారిటీ ప్రజలైనటువంటి మెజారిటీ ఓటర్లైనటువంటి హిందువులకు జరుగుతున్న అన్యాయాలపైన బలోబర్ మేము వాయిస్ వినిపిస్తాం. హిందువులకు నష్టం జరిగితే హిందువులకు అండగా ఉంటాం. మేము హిందువులకు ఇబ్బంది వస్తే మేము హిందువులకు అండగా ఉంటాం. కానీ పార్టీ అందరి పార్టీ. ఓట్ చోరీ, గద్దీ చోటు పైన ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎట్లా చూస్తారు? ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతలేవు. రాహుల్ గాంధీ 2-3 రోజులు ఒక షో చేసిండు, సంతకాల సేకరణ తీసుకుంటారు ప్రజల నుంచి. ఎస్ రాహుల్ గాంధీ 2-3 రోజులు షో చేసిండు. ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలకి ప్రజల నుంచి స్పందన లేదు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఏమన్నది, ఈవీఎంలను హ్యాక్ చేసిరు అన్నది. ఆ తర్వాత దాన్ని కూడా ప్రజలు పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. ఈవీఎంలను హ్యాక్ చేసిరు అన్నోళ్ళు మరి ఇప్పుడు దొంగ ఓటు చోరీ జరిగిందని ఎట్లా అంటారు? ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలా. ఓట్లన్నా దొంగతనం జరిగిందని చెప్పాలా, లేదా ఈవీఎం అని హ్యాక్ అయి ఉండాలా. ఆ నినాదం పని చేయకపోతే ఈ నినాదం పని చేయకపోతే ఆ నినాదం అంటే ఎట్లా? మొదటిది. రెండవది, కాంగ్రెస్ పార్టీకి మేమే చెప్తున్నాం, దొంగ ఓట్లు విపరీతంగా నమోదవుతున్నాయి, దొంగ ఓట్లను తీసేయండి అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం. హైదరాబాద్లో ఈసారి
3 నుంచి 4 లక్షల ఓట్లు లోక్సభ ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదైనవి. అంతా రోహింగ్యాల ఓట్లు నమోదైనా వాళ్ళు తీసేయని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కాబట్టి రాహుల్ గాంధీ నినాదాన్ని ఎవడు పట్టించుకుంటలేడు. దొంగ ఓట్లు ఒక ఓటు చోరీ జరిగితే రేవంత్ రెడ్డి ఇట్లా తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడు. ఓటు చోరీ జరిగితే మేము కదా కావాల్సింది. ఓటు చోరీ జరిగితే వాళ్ళు 8 మంది ఎంపీలు గెలుస్తారు, మేము కదా గెలవాల్సింది. మిగతా ఎంపీ 8 కూడా ఓటు చోరీలో ఏం లేదు. రాహుల్ గాంధీకి అర్థమైపోయింది బీహార్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవబోతుందని చెప్పి. అందుకే మేము తాను ఎట్లా ఓడిపోతుంది కాబట్టి ఈ దొంగ నినాదం ఎత్తుకున్నాడు.